వీళ్ళు ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెకింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాఠ్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ 2 అవర్స్లో, లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బోర్డర్ దాకా వెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది. అలాంటిది విత్ ఇన్ నో టైం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అది హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు. అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని దీని గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. చాలా ప్రాణాలు చేతిలో పెట్టుకొని మేము మళ్ళీ ఇండియా వస్తామా రామా అనేది చాలా అనుకున్నామండి. 11:20కి లోకేష్ బాబు గారితో మాట్లాడితే ఇవాళ మేము 11:20కి ఎయిర్పోర్ట్ లో ఉన్నామండి. 3 రోజులు మనకి తిండి లేదు, ఏమీ లేదండి. దొంగతనాలు జరిగాయి, సెల్లులు పోయాయి, బ్యాగులు పోయాయి. ఒక హోటల్లో మాత్రం చాలా నిర్దాచుకున్నామండి, ప్రాణాలు పెట్టుకుని ఇలాంటి నవ్వుతో నా భవిష్యత్తు చంద్రబాబు గారు కానీ ఎవరో చెప్పండి. చంద్రబాబు గారు ఎప్పుడైనా అతనే రావాలి గవర్నమెంట్. ఇంకో గవర్నమెంట్ అయితే మమ్మల్ని ఎవరు దేకకూడదు, మమ్మల్ని ఎవరు చూడకూడదు. మా పిల్లలు అందరూ ఏమైపోతారండి. చంద్రబాబు నాయుడు గారికి చాలా వెరీ 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 చాలా ధన్యవాదాలండి. మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ చేర్చారండి. అందరి సహకారం నేను ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు, మాట్లాడడం కూడా చేతన అవ్వలేదు. నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి. నేను మా మిస్సెస్ ఇద్దరం మామూలు నేపాల్ టూర్కి వెళ్ళాము. వెళ్ళేసరికి మేము కాఠ్మండు 8వ తారీఖు వెళ్ళేసరికి అక్కడ స్టక్ అయిపోయాము అనమాట. అక్కడ గొడవలు అవి ప్రారంభమయ్యేసరికి మాకు భయం వేసింది. భయం వేసి ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళందరూ కలిసి మేము 81 మెంబర్స్ వెళ్ళాం. వాళ్ళేమో మా దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు. లోకేష్ గారికి ఫోన్ చేసేసరికి లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు నిజంగా దేవుడిలాగా ఆదుకున్నారు. మీకేం ప్రాబ్లం లేదు, భయపడొద్దు, మీ అందరికీ మేము సేఫ్గా మీ ఇంటికి చేరుస్తాము అని మాకు మా వాగ్దానం మాట ఇచ్చారు సార్. ఆయన నిజంగా చేస్తారా చేయరా అని మళ్ళీ కూడా ఒక రోజు నైట్కి భయపడ్డాం. కానీ మళ్ళీ ఆయన వెంటనే స్పందించి అధికారులతో ఫోన్ చేయించి రేపు మార్నింగ్ మీకు 11:20కి ఇండిగో ఫ్లైట్ వస్తుంది, మీరేం టెన్షన్ పడొద్దు, భయపడొద్దు, మీకు ఇంటికి తీసుకెళ్తాం అని. నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి. ఆయనకి శతకోటి వందనాలు, ధన్యవాదాలు మాకు ఆయనకి చెప్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి నిజంగా చాలా చాలా అంటే చాలా చాలా ధన్యవాదాలు. మేము ఇంటికి చాలా సేఫ్గా వచ్చేసాము. మేము ఆయనకి ఇంకా ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలని మేము అనుకుంటున్నాం. అవకాశం ఉంటే ఆయనకి ఎప్పుడైనా కలిసి మరీ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు ఏవిఆర్కే మూర్తి అండి. మేము ఒక 10 మంది గ్రూప్గా నేపాల్ యాత్ర చేయడానికని మేము బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన 2 రోజులు 3 రోజుల తర్వాత అక్కడ అల్లర్లు సృష్టించడంతో మేము మరో చోటికి వెళ్ళి వచ్చేటప్పటికి మేము ఎక్కడైతే బస్ చేసామో ఆ హోటల్ని కాల్చేశారు. అక్కడ మా సామాన్లన్నీ కాలి బూడిదైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ నేను ఏం చేయాలని ముందు కలెక్టర్ గారి ఆఫీస్కి మెసేజ్ పెట్టాను. ఆయన వెంటనే స్పందించి నెంబర్లు ఇచ్చారు, ఎవరితో సంప్రదించాలో. అలాగే ఏపీ భవన్ ఢిల్లీ నుండి, అలాగే నారా చంద్రబాబు గారు డైరెక్షన్లో లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మేము ఏం చేయాలో వాళ్ళు స్పష్టంగా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళు అన్ని ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన ఇవి చాలా అద్భుతమైన ఏర్పాట్లు కాబట్టి మేము ఈరోజు సేఫ్గా వైజాగ్లో ల్యాండ్ అవ్వాల్సాము. వీ ఇండెటెడ్ టు ఏపీ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఇక్కడ ఎంపీ గారు భరత్ గారు, అలాగే కలెక్టర్ గారు కూడా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు. మేము సేఫ్ రిటర్న్ అవ్వడానికి వారు చేసిన కృషి చాలా ప్రశంసనీయము. వారిని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం. నా పేరు శ్రీనివాస్ పని. నేను యూనియన్ బ్యాంకులో చేసి రిటైర్ అయ్యాను. నా మిస్సెస్ ఎల్ఐసిలో జాబ్ చేస్తుంది. 10 మంది మేము నేపాల్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోఖ్రాలో హెల్డప్ అయిపోయాము. ముక్తినాథ్ వెళ్లి వచ్చేటప్పటికి హోటల్లో మా లగేజ్ అంతాను బర్న్ చేయడం జరిగింది. హోటల్ అంతా బర్న్ చేశారు. సో ఆ పరిస్థితుల్లో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే అనిత గారు కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడారు. దుర్గేష్ గారు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో వీళ్ళందరి సహకారంతో మేము క్షేమంగా ఇక్కడికి రాగలిగాము. సో చంద్రబాబు నాయుడు గారికి,
పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి 10 నిమిషాలకి మాకు కాల్ చేసి ఫాలో అప్ చేసి ఇంతలా చేయడం వల్ల మేము సేఫ్గా ఇక్కడికి రీచ్ అయ్యామండి. లోకేష్ గారితో నేను డైరెక్ట్గా మాట్లాడానండి. ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ప్యానిక్ అవ్వద్దు, మేము ఉన్నాము మీకోసం అనే భరోసా ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ అండి. వితౌట్ దెమ్ అసలు మేము ఎలా ఉండేవాళ్ళమో కూడా మేము ఊహించలేమండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్పాలంటే ఆయన కనుక తీసుకోపోయి ఉంటే కనుక మేము అసలు మేమే అసలు పోప్స్ వదిలేసుకున్నాం మేమైతే. సో మేము పెట్టగానే మెసేజ్ పెట్టి అండ్ వీడియో పెట్టగానే మటుకు ఆయన వెంటనే రెస్పాన్స్ అయ్యి విత్ ప్రతి హాఫ్ అన్ అవర్కి మాకు కాల్ చేసి మీరు టెన్షన్ పడకండి, మీరు ఆ రూమ్లోనే ఉండండి, మీకు ఏ విధమైన సహాయం చేయాలని మేము రెడీగా ఉన్నాము, మేము చేస్తున్నాము అని బాగా కేర్ తీసుకున్నారు. సో హ్యాట్స్ అప్ ఫర్ యూ. హార్ట్ఫుల్ గా చెప్తున్నాం మేమైతే ఆ విషయంలో. అలాంటి ఆయన దొరకడం మా అదృష్టం నిజంగా. చెప్పిన నిమిషంలో మాకు అన్ని అరేంజ్మెంట్ చేసేసారు. చెప్పిన నిమిషంలో అన్ని అరేంజ్మెంట్ చేసేసారు. ఎవరు? లోకేష్ గారు. ఇంకా ఆయన మాట్లాడినాక మాకు ధైర్యం వచ్చింది. అంతమంది మాకు ఆయన ధైర్యం లేదు. అసలు ఎలా వెళ్తాము ఎలా ఉంటాము మాకే అర్థం కాలేదు. మీరు చెప్పండి అమ్మా. మాకు చాలా ధైర్యంగా ఉందండి. బాగా హ్యాపీగా వచ్చేసాము. ఆయన తీసుకొచ్చారు, బాగుంది, బాగా చేశారు. లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. అందరూ హ్యాపీ. వాళ్ళు మా బస్కే అటాక్ చేశారు రాళ్ళు. ఆ రాళ్ళు అటాక్ చేయడం వల్ల మేము భయపడిపోయాం. తర్వాత తను మాకు తెలిసిన ఉంటే వాళ్ళ అక్కగారు ఉంటే మాట్లాడించి లైన్ చేసింది. మీరు భయపడొద్దు, నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా చేశారు, బాగుంది, అంతా హ్యాపీ. మాకు నారా లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు. మాకు వెంటనే మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి ప్రతి 24/7 అతను కాల్స్ చేస్తూ మీరు టెన్షన్ పడకండి, మేము ఉన్నాం, మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నారు. అలాగే మాకు పోఖ్రా నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసి కాఠ్మండూ చేర్చారు. కాఠ్మండూ నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసి వైజాగ్ చేర్చారు. ప్లస్ ఫ్లైట్లో మాకు ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా మా వైజాగ్ దగ్గర ఇచ్చారు. అంటే అక్కడ ఉన్నంతసేపు చాలా భయాందోళన కలిగి ఉంటుంది. చాలా భయాందోళన, ఎందుకంటే అక్కడ బాగా మంటలు ఇవి అందరినీ కాల్చీడాలు, ప్రైవేట్ ప్రాపర్టీ అంతా చాలా ధ్వంసం చేసేస్తూ ఉన్న టైంలో మాకు ఇలాంటి హెల్ప్ చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. మాట్లాడాక మీకు ఎలాంటి ధైర్యం కలిగిందమ్మా? లోకేష్ గారు మాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఇది మా డ్యూటీ, మేము చేస్తాము, మీరు ఏం టెన్షన్ పడకండి, మేము థ్యాంక్స్ చెప్తే ఇట్స్ అవర్ డ్యూటీ అని చెప్పి మాకు అందరికీ చాలా ధైర్యం ఇచ్చారండి. అందుకోసం మేము మాకు చాలా కృతజ్ఞతలు. మాది డ్యూటీ అమ్మా, మేము చేస్తాం, మీరు ఏం టెన్షన్ పడకండి అనుకుంటూ మాకు చాలా హెల్ప్ చేశారు. అన్ని చోట్ల కూడాను మాకు ఎక్కడ ఇబ్బంది పడనివ్వకుండా చాలా జాగ్రత్తగా చేశారు. యాక్చువల్లీ మా మదర్ అండి, యాక్చువల్లీ వీళ్ళందరూ 3rd బయలుదేరారు ముక్తినాథ్ టెంపుల్కి గ్రూప్గా. యాజ్ ఏ గ్రూప్గా 81 మెంబర్స్ బయలుదేరారు. సో వీళ్ళు గ్రూప్ మొత్తం టెంపుల్ అన్ని విజిట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు కాఠ్మండూకి వచ్చారండి. కాఠ్మండూ దగ్గరికి వచ్చేసరికి కొంచెం సీరియస్ అక్కడ అయిందండి కంప్లీట్గానే. ఎప్పుడైతే సీరియస్ అయిందో మాకు చాలా ఆందోళన స్టార్ట్ అయింది, ఎలా వస్తారు ఏంటి రిటర్న్ అని చెప్పి. సో అదే టైంలో అంటే వీళ్ళు కూడా కొంచెం ఫోన్స్ అవి కూడా సరిగ్గా పనిచేయలేదు. సో అదే టైంలో మేము వీడియో చూసాం, నారా లోకేష్ గారు ఇలాగా అక్కడ అనంతపురంలో అంత పెద్ద సభ అవుతున్నప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్లకుండా ఆయన కేవలం ఎవరైతే మన నేపాల్లో ఎవరైతే చిక్కున్నారో తెలుగు వాళ్ళు, కేవలం వాళ్ళని తీసుకురావడానికే ఆయన సెపరేట్గా ఒక వార్ రూమ్ అంటూ పెట్టి ఆ రోజంతా కూడా ఆయన ప్రతి గంటకి మానిటర్ చేసి మొత్తం అంతా కూడా సిచ్యువేషన్లో అంతా కంట్రోల్ తీసుకొని నేనున్నాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారండి. ఎప్పుడైతే మదరాలకి భరోసా ఇచ్చారో, వీడియో కాల్ మాట్లాడారో మాకు ధైర్యం వచ్చింది డెఫినెట్గా. సో ఆ రోజు నుంచి కూడా 2 days నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆయన కంప్లీట్గా ఆయన రివ్యూ చేస్తూ మొత్తానికి ఈ రోజుకి కంప్లీట్గా వాళ్ళని చాలా హ్యాపీగా తీసుకొచ్చారండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. దీనికి డెఫినెట్గా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా అందరికీ నేను మనస్ఫూర్తిగా మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్ యూ. 3వ తేదీన మీ అందరూ విజయనగరం నుంచి, రాజులరేగ నుంచి మేము 34 మంది సభ్యులు ఈరోజు మేము నేపాల్ యాత్రకు బయలుదేరాము. సెప్టెంబర్ 3వ తేదీన 3వ తేదీన సౌతా నుంచి బయలుదేరి అక్కడికి మేము కాఠ్మండు వెళ్ళడానికి పోఖరాలో దిగి కాఠ్మండు బయలుదేరాము. అక్కడ ముక్తినాథ్ దర్శనం చేసుకున్నాము. కాఠ్మండు వెళ్లి పశుపతినాథ ఆలయం దర్శనానికి మేము బయలుదేరి ఆ రోజు రాత్రి రావడం జరిగింది. అప్పటికి మేము రాత్రి 10:30కి 10 గంటలకి మధ్యలో వచ్చాము.
వెంటనే తెల్లవారులేసి పశుపతినాథ దర్శనం చేసుకుని మేము శక్తిపీఠం దర్శనంకి వెళ్తున్న లోప ఈ అల్లరి మోపులు జరగడం స్టార్ట్ అయ్యేవి. అక్కడ మరి ప్రధానమంత్రి సోషల్ మీడియా దీని మీద అక్కడ చాలా దారుణంగా అక్కడ కాల్చివేసి అక్కడ ప్రభుత్వం చాలా దారుణంగా అక్కడ ప్రజలు తిరగబడి చాలా పోలీస్ స్టేషన్ కాల్చి అక్కడ అంతా మొత్తం ఆస్తులు ధ్వంసం చేసి పెద్ద పెద్ద మరి ఆ టైంలో మేము అక్కడ ఉండి మేము అక్కడి నుంచి పరిగెత్తుకొని మేము శక్తిపీఠంకి వెళ్లే లోపే మా మీద కూడా దాడులు రాళ్ళు విసిరితో ఎక్కడెక్కడ చెల్లా చెదులు అయిపోయి మేము హోటల్లోకి చేరుకున్నాం. మరి హోటల్ యజమాని మాకు రక్షణ ఇచ్చి ఆదుకున్నారు. మరి అక్కడికి కర్ఫ్యూ విధించి మరి అక్కడ 12-20 మందిని అక్కడ చంపివేసి రక్తంతో రోడ్డు తడిచిపోయింది. మరి గాజు పెంకులు అన్ని కూడా వేసి మరి బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు. మరి ఆ రోజంతా మరి మేము హోటల్లోని బందీగా ఉండిపోయాము. మరుసటి దినం నాడు మరి లోకేష్ బాబుకి హెల్ప్ లైన్ ద్వారా ఒక వాట్సాప్ కాల్ చేస్తే మరి బాబు వెంటనే స్పందించి మీకు ఏ క్షణమైనా మీరు మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారో అక్కడ అన్నిటికీ వాకప్ చేసి ప్రతిదీ కూడా మీరు తింటున్నారా ఏం చేస్తున్నారని ప్రతిదీ కూడా అడిగి తెలుసుకొని మీకు ఏం కావాలన్నా మీరు భయపడవద్దు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు. ఇవాళ ఈ రోజు మేము ఇక్కడ అడుగు పెట్టామంటే మరి లోకేష్ బాబు మాకు ఎంత ప్రాణత్యాగం చేశారంటే కాదు, ఈ రోజు మా పిల్లలు గాని ఇక్కడ మా భర్తలు గాని చూసే పరిస్థితి ఇవాళ ఉంది. అందరు కూడాను 184 మందిని ఇవాళ ఇండిగో ఫ్లైట్ ఇచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబ సురక్షితంగా పంపించారు. లోకేష్ బాబుకి 100,000 వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఆయన ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా ఒక తండ్రిగా ఈ రోజు నిలబడ్డారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇవాళ పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీకి నడిపించి ఇవాళ ఘనత నారా లోకేష్ బాబుది. మరి స్థానిక మా అతిథి మేడం గారు ముందు రోజు మీకు తెలియపరిచే విషయాన్ని మరి వెంటనే లోకేష్ బాబుతో మాట్లాడి మాకు వెంటనే మాకు రక్షణ కల్పించి ఇవాళ ఒక ఫ్లైట్ అరేంజ్ చేసి ఇవాళ మేము ఇక్కడికి విశాఖపట్నం చేరుకున్నాం. ఈ రోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు అవనియండి, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ కూడా వెంటనే మేడం గారు సూచనల మేరకు మా అందరూ ఫోన్లు చేసి తెలియపరిచారు. ఇక్కడ స్థానిక పెద్దలు భరత్ గారు, రామకృష్ణ గారు, ఇక్కడ డిపార్ట్మెంట్లు కూడా అందరూ కూడా సహకరించి మనకి అక్కడ కలిసి టప్పలనాయుడు గారు, మన బేబీ నాయన్ గారు అందరూ కూడా వాళ్ళ కోఆర్డినేషన్ చేసుకుని ఇమీడియట్ గా మన ఆంధ్ర ప్రజలు అక్కడ ఉండిపోయారంటే ఒక సామాన్యం మా ఓళ్ళ కోసం ఒకే అంతమంది కోసం అక్కడికి నేపాల్ ప్రభుత్వానికి వచ్చి మమ్మల్ని తీసుకురావడం అంటే సామాన్య విషయం కాదు. మరి వాళ్ళ లోకేష్ బాబు అందరూ కూడా మేము అతనికి జన్మ రుణపడి ఉంటాము అనేసి తెలియపరుస్తున్నాం. అంటే మేము ఓటేసింది దీనికేనండి. గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు. నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు. ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి, మేము 100% మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెకింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాఠ్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ 2 అవర్స్లో, లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బోర్డర్ దాకా వెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది. అలాంటిది విత్ ఇన్ నో టైం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అది హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు. అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని దీని గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. చాలా ప్రాణాలు చేతిలో పెట్టుకొని మేము మళ్ళీ ఇండియా వస్తామా రామా అనేది చాలా అనుకున్నామండి. 11:20కి లోకేష్ బాబు గారితో మాట్లాడితే ఇవాళ మేము 11:20కి ఎయిర్పోర్ట్ లో ఉన్నామండి. 3 రోజులు తిండి లేదు, ఏమీ లేదండి. దొంగతనాలు జరిగాయి, సెల్లులు పోయాయి, బ్యాగులు పోయాయి. ఒక హోటల్లో మాత్రం చాలా నిర్దాచుకున్నామండి, ప్రాణాలు పెట్టుకుని ఇలాంటి నభవిష్యత్తు చంద్రబాబు గారు